యూరియాపై ఎన్ని గంటలైనా చర్చిద్దాం, ప్రభుత్వం పారిపోవటం లేదు, రైతు కోసం ఎవరేం చేశారో తేల్చేద్దాం, మంత్రి అచ్చెన్న స్పష్టీకరణ ఇక్కడే చర్చించాలన్న వైసీపీ, దానికి ఎల్లుండి చర్చిద్దాం అంటారంట. చర్చించడానికి సిద్ధం యూరియాపై ఎన్ని గంటలైనా, కానీ ఇవాళ కాదు, ఎల్లుండి అంట. ఎల్లుండి అడిగితే తర్వాత ఆవాలి ఎల్లుండి. ఇదండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయో చూడండి. శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే ఇది యూరియా మీద చర్చ జరగాలని చెప్పి చర్చిద్దాం, మరి ఇప్పుడే చర్చించండి అన్నారు మా బొత్స గారు, మిగిలిన ఎమ్మెల్సీలు. లేదు ఇప్పుడు చర్చిద్దాం, దానికి ఎల్లుండు అంటే ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం పనితీరు చూడండి. జగన్ అప్పులు తెచ్చారు, లోకేష్ పెట్టుబడులు తెచ్చారు, నిధులను కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేక అసమర్థ ప్రభుత్వాన్ని జగన్ నడిపి మెడికల్ కాలేజీ నుంచి మాట్లాడే అర్హత లేదు. ఈ మాట ఎవరైనా ఓహో ఆయన 4 పార్టీలు మరి నాదినారంటే తెలుగుదేశం అదే బీజేపీలో తెలుగుదేశమే కదా. జగన్ 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే మంత్రి లోకేష్ లండన్ వెళ్ళి 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారంట. లండన్ వెళ్ళి ఏమన్నా మెడిసిన్ తెచ్చుకున్నారని చూడమనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి బాగా ముదిరిపోయింది, అందుకని లోకేష్ ఏమన్నా మెడిసిన్ తేడానికి వెళ్ళాడేమో. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలే, మీరే కదా లండను పిచ్చి మందులు ఈ పిచ్చి కూతలు కూసింది మీరు. ఇదంతా పూర్తిగా అబద్ధం. జగన్ 5 ఏళ్ళలో 10 లక్షల కోట్లు అప్పు చేయాల, వీళ్ళు 10 లక్షల కోట్లు పెట్టుబడి కాదు కదా, వీళ్ళు కనీసం 1 లక్ష కోట్లు పెట్టుబడి కాదు కదా, 1000 కోట్ల పెట్టుబడులు కూడా వీళ్ళు తేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినప్పుడు కేవలం 3,32,000 3,32,000 కోట్లు మాత్రమే. ఎంత అబద్ధాలతో అసెంబ్లీలో కూడా పూర్తి అబద్ధాలు, పొగడ్తలు. ఈ వద్దులే, మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యం కలుగుతూ ఉంటుంది.